హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో హైకోర్టు అడ్వకేట్ అట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ తెలంగాణ స్టేట్ లీడర్ రేఖా సింగ్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ పహల్గం ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అదొక టూరిస్ట్ స్పాట్ గా ఉంది. ఒక్క పహల్గం కాకుండా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఈ టూరిస్ట్ విజిట్ చేయడానికి, కానీ ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువగా విత్ ఫ్యామిలీస్ తో. సో దానికి సంబంధించి అసలు పహల్గం ఒక టూరిస్ట్ ప్లేస్ గా ఎలా, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ పహల్గామ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇదొక ప్లేస్ అండి. యాక్చువల్గా ఇక్కడ జరిగిన అటాక్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పహల్గామ్ అనేది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మార్చ్ టు జూన్ వరకు చాలామంది టూరిస్ట్ వెళ్తారనమాట, సందర్శిస్తారు. కానీ అక్కడ అటాక్ జరుగుతుంది అని అసలు ఎవరు అనుకోలేదు. వై బికాజ్ ఎప్పుడైనా ఇంతకుముందు అటాక్స్ జరిగినాయన్నీ నాట్ ఓన్లీ ఫర్ ద అంటే సివిలియన్స్కి జరగలేదు, మిలిటరీ గ్రూప్స్ అట్లా వాటికి జరిగాయని, సివిలియన్స్కి మాత్రం దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట. సో ఈ అటాక్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. యాక్చువల్లీ పహల్గామ్ నుండి 5 కిలోమీటర్స్ దూరంలో బైసరన్ మిడోస్ అని ఉంటుంది. ఇక్కడ ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు యాక్చువల్లీ దిస్ ఈజ్ నోన్ యాజ్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అనేసి ఆ ప్లేస్కి ఆ నేమ్ వచ్చింది. సో బైసరన్ మిడోస్ నుండి ఎగ్జాక్ట్లీ 11 కిలోమీటర్స్ దూరంలో తులియాన్ అన్న ప్లేస్ ఉంటుంది. తులియాన్ అంటే చాలా మటుకి గ్రీనరీస్ ఎక్కువ ఉంటుంది, స్నోతో కప్పు ఉంటుంది. మీన్స్ వింటర్ సీజన్లో ఆల్మోస్ట్ స్నోతో కప్పు ఉంటుంది. సో అది చూడడానికి పాసిబిలిటీ ఉండదు వింటర్లో. అదే సమ్మర్లో వెళ్తే ఆ ప్లేస్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఈ తులియాన్ ప్లేస్కి 3 sides కూడా ఇది మంచుతో కప్పిన కొండలు ఉంటుంది. సో అమర్నాథ్ వెళ్ళే పిలిగ్రిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ ఈ ప్లేసెస్కి ఎంజాయ్ చేయాలన్నట్టు అట్లా వెళ్ళడం జరుగుతుంది అక్కడ. సో దట్ ఈస్ నోన్ యాజ్ మినీ స్విట్జర్లాండ్ అంటారు ఆ తులియాన్ ప్లేస్కి. సో వీళ్ళు ఎంజాయ్ మామూలుగా ఈ టైంలో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి ఫ్యామిలీస్తో పాపము వెళ్ళడం జరిగింది. కానీ ఇలా జరుగుతుంది అని అసలు ఊహించలేదండి. సో వీఆర్ సివియర్లీ కండెమింగ్ దిస్ టైప్ ఆఫ్ అటాక్స్ ఇన్ పహల్గామ్. మ్యామ్, అట్ ద సేమ్ టైం ఈ ఆర్మీ జవాన్స్ మీద ఇంతకుముందు కాల్పులు జరగడం, లేదా ఇంకొక చోట పుల్వామా దాడి కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ సివిలియన్స్ మీద అటాక్ చేయడం, దీన్ని మనం ఎలా చూడొచ్చు? యాక్చువల్లీ అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసే టైంకి అన్నీ మర్చిపోయి, అంటే ఇంత ఈ ప్రెషర్ అన్నీ ఉండొద్దు, ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి అనుకొని చాలామంది ఫ్యామిలీస్ వెళ్ళారండి. లైక్ మన నావీ ఆఫీసర్ వినయ్ గారు అండ్ మనీష్ అండ్ లైక్ కర్ణాటక నుండి మంజునాథ్ అనేసి, తర్వాత ఇలా కొన్ని ఫ్యామిలీస్ వెళ్ళాయండి. కానీ అది రీసెంట్గా మ్యారేజ్ అయింది 16th రోజు. వాళ్ళు హనీమూన్ ట్రిప్ అనేసి వెళ్తే మరీ పేర్లు అడిగి ఐడి కార్డ్స్ చూసి అట్లా చేయడం మాత్రం ఇది చాలా బాధాకరం అనిపిస్తుంది. దగ్గరకు యాక్చువల్లీ ఎవరు ఊహించలేదన్నమాట టెర్రరిస్ట్ అటాక్, ఇది టెర్రరిస్ట్ అని అనుకోలేదు. వై బికాస్ దే ఆర్ డ్రెస్డ్ ఇన్ ద మిలిటరీ ఆర్మీ వాళ్ళు వేసే డ్రెస్సింగ్తో వెళ్ళారు వాళ్ళు. సో వాళ్ళు అసలు ఆ ఊహల్లో కూడా రాదు కదా, డ్రెస్సింగ్ కూడా అలానే ఉంది. వాళ్ళు దగ్గరకు వచ్చి ఐడి కార్డ్స్ చూసి హిందూస్ అని తెలుసుకొని షూట్ చేయడం డైరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అండి? అది చాలా రీజన్స్ తో కూడా చూసారు. ఐడి కార్డ్స్ చూసి హిందూసా కాదా, మీ పేరు చెప్పండి, ఖురాన్లో ఉన్న వర్డ్స్ చెప్పండి. ఖురాన్లో ఉన్న వర్డ్స్ చెప్పకపోతే అర్థమైపోతుంది కదా. కొంతమంది ముస్లిమ్స్ అనేసి వాళ్ళు అన్నారనమాట ప్రాణాలు కాపాడుకోవడానికి. ఖురాన్లో ఉన్న వర్డ్స్ చెప్పమంటే ఏం చెప్తుందండి వాళ్ళు? నిర్దాక్షిణ్యంగా ఆ స్పాట్లో ఆ ఖురాన్ వర్డ్స్ చెప్పకపోయినా కూడా హెడ్ ఇంజురీస్, బాడీ ఇంజురీస్, ప్రైవేట్ పార్ట్లో షూట్స్, ఇవన్నీ చాలా బాధాకరమైన విషయము. అండ్ అట్ ద సేమ్ టైం లేడీస్ని, పిల్లల్ని మాత్రం వదిలేశారు. మేల్స్ని షూట్ చేసి ఫీమేల్స్ని, చిల్డ్రన్స్ని మాత్రము ఏం అనలేదండి. అంటే వాళ్ళు ఎందుకు వదిలేశారు? అక్కడ కూడా వాళ్ళ పైచాచిక ఆనందం అంటారు కదా, వెళ్ళి మీ మోడీ గారికి చెప్పుకోండి దట్ ఇట్లా ఈ విధంగా మేము షూట్ చేసామని మీరు సాక్షులు, మీరు వెళ్ళి చెప్పాలి అనేసి అంటే వదిలేశారంట వాళ్ళని. ఎక్కడండి రిటైర్డ్ పర్సన్స్ 70 years వాళ్ళు, తర్వాత మామూలుగా కొత్తగా మ్యారీడ్ అయిన వాళ్ళు విత్ ఫ్యామిలీస్తో వెళ్తే ఇంత ఘోరంగా వాళ్ళు అసలు కొన్ని క్షణాలలోనే వాళ్ళ ఆనందాలంతా ఆవిరైపోతే అసలు వాళ్ళు అనుకోలేదండి, అట్లా ఊహించలేదు అసలు. మ్యామ్, ఇదే ఇన్సిడెంట్ లో అక్కడ ఉన్న వాళ్ళు లైక్ ముస్లిం రిలీజియన్ వాళ్ళు హెల్ప్ చేశారు అని, ఈ టూరిస్టులకి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళని అలో చేయడానికి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 4 persons కూడా అలో చేయడానికి కొన్ని చోట్ల లేదు కాల్పులు జరుగుతున్నాయంటే, లేదు కాల్పులు ఏం జరగట్లేదని చెప్పేసి
అదే ముస్లింకి సంబంధించి అదే రిలీజియన్కి సంబంధించి వాళ్ళు కూడా చంపడానికి అనుమతులు ఇచ్చినట్లు కూడా సాక్ష్యాలు మనం వింటున్నాం. అంటే ఇక్కడ మిస్లీడ్ జరిగిందండి. యాక్చువల్లీ అది టూరిస్ట్ ప్లేస్ కదా. 2024లో నియర్లీ 2,34,00,000 టూరిస్ట్ అక్కడ విజిట్ చేశారు. ఓకే. అప్పటికి మనం కొంచెం సెక్యూరిటీ పెంచాల్సింది. కాకపోతే ఓకే, అది టూరిస్ట్ ప్లేస్ కదా, టెర్రరిస్ట్ అటాక్స్ ఉండదు అంటే మోడీ గారి హయాంలో ఎప్పుడు ఇట్లా అటాక్స్ చాలా తక్కువ అండి. అదే కంపేర్ టు కాంగ్రెస్ గవర్నమెంట్. లైక్ 2008లో ముంబై అటాక్స్ అని, అదని తాజ్ హోటల్ మీద అటాక్స్ అని చాలా జరిగినాయి. ఓకే. సో మాకేందంటే మేము అంటే మాకంత నమ్మకం అనమాట, అట్లాంటి అటాక్స్కి తావు ఉండదు అన్న నమ్మకం మాది. సో ఈ టూరిస్ట్ ప్లేస్లో సెక్యూరిటీ కొంచెం తగ్గడం వల్ల, ఆ లోకలైట్స్ హెల్ప్ వల్ల, కొంతమంది కాశ్మీర్లో లోకలైట్స్ హెల్ప్ ఉంటారు కదా, కొంతమంది ముస్లిమ్స్, నాట్ ఆల్, వాళ్ళ సపోర్ట్ వల్ల ఈ అటాక్ జరిగింది అన్నది ఒక న్యూస్. ఇలా మనం మాట్లాడుకున్నట్లయితే అదే ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళు చేసిన దాన్ని కప్పిపుచ్చుకుంటూ కేవలం కప్పిపుచ్చుకుంటూ మాట్లాడుతున్నారు ముస్లిమ్స్ రిలీజియన్ని తీస్తూ. యాక్చువల్లీ ఇది వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకున్నారు. ఏంటి టీఆర్ఎఫ్ వాళ్ళు, టీఆర్ఎఫ్ మీన్స్ రెసిస్టెంట్ ఫోరమ్, ఇట్ బిలాంగ్స్ టు, అంటే ఈ ఆర్గనైజేషన్ లష్కరీ తైబా ఆర్గనైజేషన్కి సంబంధిత ఒక బ్రాంచ్ లెక్క అనమాట. సో వాళ్ళ ఆన్లైన్లో పోస్ట్ ఇచ్చారనమాట, వీ ద పీపుల్ టీఆర్ఎఫ్ ఇస్ రెస్పాన్సిబుల్, డైరెక్ట్లీ దే డిక్లేర్ దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాక్ అనేసి ఇచ్చేసారు వాళ్ళు. వై? ఎందుకంటే ఆఫ్టర్ 370 మోడీ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే సెటిలర్స్, అక్కడ ఉన్న సెటిలర్స్నే కాకుండా నాన్ లోకల్స్ వాళ్ళని కూడా అక్కడ వచ్చి సెటిల్ అవ్వడానికి ఎంకరేజ్ చేస్తుంది. సో వాళ్ళు ఒక దిస్ నాన్ లోకల్ సెటిలర్స్, అక్కడ ఉన్న వాళ్ళ కాశ్మీర్ వాళ్ళకి ఒక భయం పుట్టియాలి, అక్కడ వెకేట్ చేసి వెళ్ళిపోవాలి, మేము కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోవాలి, కాశ్మీర్ని మా పాకిస్తాన్లో కలుపుకోవాలి, ఇవన్నీ ఇది వీళ్ళ ప్లే గేమ్ ఉంటుంది కదా. అంటే అక్కడ అందరు భయభ్రాంతులకు గురై టూరిస్ట్కి కూడా, టూరిస్ట్ ప్లేస్ అక్కడ టూరిస్ట్ వాళ్ళు కూడా రాకుండా, ఉన్న లోకల్స్ వాళ్ళు కూడా, నాన్ లోకల్స్ వాళ్ళు కూడా మొత్తం అక్కడ వెకేట్ చేయాలి, భయభ్రాంతులకు గురి కావాలి అన్నట్టు టీఆర్ఎఫ్ అటాక్ చేసింది. ఇదే పాయింట్ మనం మాట్లాడుకున్నట్టయితే అక్కడ కాశ్మీర్లో ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటూ ఇప్పుడు ఆ టూరిస్ట్ ప్లేస్ లో బతుకుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముస్లింలే, మేము ఎందుకు చేస్తామన్న పాయింట్ ఫస్ట్ రైజ్ అయింది. ఈవెన్ ఇప్పుడు ఒప్పుకున్నారు కాబట్టి ఇది అగ్రీడ్, వాళ్ళకై వాళ్ళే ఒప్పుకున్నారు. అలా మాట్లాడిన మాటలు మనం ఎలా చూడాలి? యాక్చువల్లీ అక్కడ కాశ్మీర్లో ఉన్న లోకలైట్సే ఈ సిచ్యుయేషన్ కి కారణం అని చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తారండి? కాశ్మీర్లో వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు షాల్స్ అమ్ముతారు, హార్స్ రైడింగ్ చేస్తారు, టూరిస్ట్ ఎక్కువ వస్తే వాళ్ళకి ఎకానమీ అనేది పెరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. వాళ్ళు ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతారు? లోకలైట్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఇన్ లోకలైట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసే లోకలైట్స్ ఎవ్వరు లేకుండానే ఇదంతా జరిగిందంటారా? ఇప్పుడు లోకల్ టెర్రరిస్ట్ వాళ్ళకి అటాక్ చేయాలనిపిస్తే వాళ్ళు ఏదో ఒక మార్గంలో వచ్చి అటాక్ చేస్తారండి. వాళ్ళు కాలి నడకను వచ్చి, సింపుల్ గా కాలి నడకను వచ్చి, యాక్చువల్లీ అది గుట్టల్లో కొండల్లో పైన అది అప్పర్ ఇదిలో ఉందన్నమాట. సో వాళ్ళు ఈజీగా బై వాక్ వచ్చి అక్కడ నిల్చొని, అంటే కొన్ని రోజుల నుండి వాళ్ళు ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఆ లోకలైట్స్ కొంతమంది సపోర్ట్ చేయొచ్చు కదా, ఆ ప్లేస్ కి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా తప్పించుకోవాలి, ఇదంతా ప్రీప్లాన్డ్. ఇది ప్రీప్లాన్డ్ గా జరిగిన అటాక్ ఇది. దీనికి లైక్ ఇప్పుడు ఈ అటాక్ కి రీజన్ లైక్ సోషల్ రీజన్ ఉంటుంది, పొలిటికల్ ఉంటుంది, జియో పొలిటికల్ రీజన్స్, ఆల్ దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ టు లీడ్ దిస్ అటాక్. అంటే కొన్ని రోజుల నుండి కొన్ని సోషల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎకానమీ ప్రాబ్లమ్స్, పొలిటికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మన యుఎస్ ప్రెసిడెంట్ కి అండ్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి ఇప్పుడు మంచి డీల్స్ ఉన్నాయన్నమాట. సో ట్రేడ్ డీల్స్ మనకు మంచి జరుగుతుంది. యుఎస్ ప్రెసిడెంట్ వాన్స్ he imposed tariffs, high rates of tariffs on China. సో చైనా వాళ్ళు అక్కడ గూడ్స్ అక్కడ పంపించాలంటే టారిఫ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో వేరే అదర్ కంట్రీస్ తో ట్రేడ్ డీలింగ్స్ పెట్టుకుందనమాట. ట్రేడ్ డీలింగ్స్ పెట్టుకుని ఇండియాలో కూడా అసలు యాక్చువల్లీ చైనా ఇస్ ఎక్స్పోర్ట్ మార్కెట్. ఎక్స్పోర్టే చేసుకుంటుంది, అది ఇంపోర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇయ్యదు. ఇంపోర్ట్ చేసుకోదు, అది ఎక్స్పోర్ట్ చేస్తుంది బయట కంట్రీకి. ఇట్ మ్యానుఫ్యాక్చర్ ద బల్క్ ఆఫ్ గూడ్స్ అనమాట. వాళ్ళ గూడ్సే ప్రపంచం మొత్తం తెలియాలి అనేసి బయటికి పంపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పోర్ట్. వాళ్ళ గూడ్స్ ని బయటికి పంపించడానికి ఎక్స్పోర్ట్ అంటారు. బయట దేశాల గూడ్స్ వాళ్ళ కంట్రీలో రావాలంటే ఇంపోర్ట్స్ అంటారు. బట్ చైనా గ్లోబల్ మార్కెట్ కి రిప్రజెంట్ కావాలనేసి బయట ఎక్స్పోర్ట్ చేస్తుంది, కానీ వేరే వాళ్ళ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండదు.
అది. సో ఇక్కడ ఏంటంటే ట్రేడ్ వార్ జరిగింది. ఇక్కడ యుఎస్కి చైనాకి ట్రేడ్ వార్ జరిగినందుకు చైనా ఏం చేస్తుందంటే ఇండియా యుఎస్ మంచి రిలేషన్ ఉంది కాబట్టి టు డిస్టర్బ్ దట్ రిలేషన్స్ చైనా ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ మ్యాటర్ అనమాట. సో ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఫండింగ్ టు ద పాకిస్తాన్. చైనా ఈజ్ ఇండైరెక్ట్లీ ఫండింగ్ టు ద పాకిస్తాన్ ఫర్ ద వార్. అదే ఫండింగ్ కోసం వాళ్ళు చేసిన అఘాయిత్యాలు ఏదైతే ఉన్నాయో ఇవి రేపు వాళ్ళకి తిప్పి కొట్టినప్పుడు అదే చైనా ఎలాంటి చైనా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కావట్లేదు కదండి. చైనాకి కూడా ఇండియాతో మంచి రిలేషన్స్ ఉండాలి అని అనుకుంటుంది. యాక్చువల్లీ యుఎస్ కానీ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ ఇండోనేషియా కానీ ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ టు ఇండియా ఇన్ ఆల్ ద మ్యాటర్స్. ఎనీ డిప్లొమాటిక్ రిలేషన్స్ నెగోసియేషన్స్ ఉండని, తర్వాత పీస్ఫుల్ నెగోసియేషన్స్ కానీ ఎనీథింగ్, ఆల్ దీస్ ఎక్కువ ఈ బిగ్గెస్ట్ కంట్రీస్ అనేవి అన్ని ఇండియాకి సపోర్ట్ ఇస్తున్నాయి. పాకిస్తాన్కి సపోర్ట్ ఏంటంటే మన చైనా అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇది జియో పొలిటికల్ ఎట్లా అంటే మనకి నార్త్ సైడ్ లడాక్ ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, ఈస్టర్న్ సైడ్ వెస్టర్న్ సైడ్ చూసుకుంటే వెస్టర్న్ సైడ్ బంగ్లాదేశ్ ఉంటుంది, ఈస్టర్న్ సైడ్ పాకిస్తాన్ ఉంటుంది. సో చైనా ఇస్ ప్లేయింగ్ ఏ బెస్ట్ గేమ్ అనుకోవచ్చు. అంటే ఈ పొలిటికల్ జియో గేమ్ ప్లే చేయడానికి వీళ్ళందరినీ ఫండింగ్ చేసుకుంటా మంచిగా ఇండైరెక్ట్ గా వారికి ఇది చేస్తుందని అనుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సింధు జలాల తాలూకు కానీ వాటర్ ఇప్పుడు మనకు సొల్యూషన్ ఏంది అంటే వాళ్ళకి వాటర్ ఆపేసేయాలి. ఇండస్ వాటర్ ట్రీటీ అనే ట్రీటీ ఉంటుంది. ఈ ట్రీటీ ఎప్పుడు జరిగిందంటే ఇది September 1960 జరిగింది. ఇన్ బిట్వీన్ ద జవహర్లాల్ నెహ్రూ అండ్ దెన్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ దేర్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఆయూబ్ ఖాన్ ఉండే. సో ఇది నెగోషియేటెడ్ బై వరల్డ్ బ్యాంక్ అనమాట. ఈ ట్రీటీ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ జరిగింది. అక్కడ ఈస్టర్న్ రివర్స్ వెస్టర్న్ రివర్స్ గా డివైడ్ అయింది. ఈస్టర్న్ రివర్స్ ఏంటంటే సట్లజ్ అండ్ మన రివర్స్ బియాస్ సట్లజ్ ఇవన్నీ ఈస్టర్న్ సైడ్ వస్తుంది. అండ్ హియర్ ఏమో ఇందస్ చీనాబ్ జీలం ఈ మూడు వెస్టర్న్ అనమాట. అయితే ఈ ఈస్టర్న్ వాటర్ వెస్టర్న్ వాటర్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేసిండు ఇండియా అండ్ పాకిస్తాన్ కి. ఇది ఒక ట్రీటీ లెక్క. వాళ్ళ ఆ రోజు ఎప్పుడు 1960లో దే సైన్ అన్ అగ్రిమెంట్ అండ్ నెగోషియేటెడ్ బై ద వరల్డ్ బ్యాంక్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ 90% ఆఫ్ ద వాటర్, నియర్లీ 92% ఆఫ్ ద వాటర్ గెట్టింగ్ టు పాకిస్తాన్ బై దిస్ ఇండస్ ట్రీటీ. అంటే అగ్రికల్చర్ కి సంబంధించింది నియర్లీ 16,000 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ క్రాప్ ఇరిగేటెడ్ అయ్యేది మన ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారంగా. అయితే ఇప్పుడు ఏమైతుంది, ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ వల్ల మోడీ గారు ఏం చేశారు, వీ వాంట్ టు సస్పెండ్ చేయాలి కొన్ని రోజులు, వీ వాంట్ టు స్టాప్ ద ట్రీటీ. సస్పెండ్ చేయడం మాత్రమేనా లేదంటే పూర్తిగా ఆపేస్తే? లేదు ఇప్పుడు సొల్యూషన్స్ ఆర్ ఫైండింగ్ అవుట్ కదా, దే ఆర్ ఫైండింగ్ అవుట్ ద సొల్యూషన్, దే వాంట్ టు సస్పెండ్ ద ట్రీటీ అన్నమాట. సస్పెండ్ చేసినందుకే వాళ్ళ వైపు నుంచి వచ్చే మాటలు మేము మిమ్మల్ని గాలి పిచ్చుకోనికుండా చేస్తాం. ఆయన పేరు ఏదో ఉందండి, హసీఫ్ సంథింగ్, ఒక మాట అన్నారనమాట మీడియాలో, మోదీ आप हमारे को पानी बंद करे तो हम आपके सांस बंद करेंगे అని. సో నేనేమంటున్నా అంటే ఈ స్టేట్మెంట్ కి भारत देश के हिंदू जनता नहीं इधर है, सो मुस्लिम भाई काफी है भाई, बिकॉज भारत इज अ सेक्युलर स्टेट. हम हिंदुओं का भी जरूरत नहीं है इधर. जो मुस्लिम भाई है ना उन लोग काफी है उन लोगों को जवाब देने के लिए. टेररिस्ट enough Muslim brothers are enough to give answer to the terrorist, those who had used that word as an Indians. They are enough. మనం కూడా పోవచ్చం లేదు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ చాలా మంది, సెక్యులర్ స్టేట్ మనది, వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా నిన్న జరిగిన అటాక్స్ కి మొత్తం బ్లాక్ రిబన్స్ కట్టుకొని దే ఆర్ ప్రొటెస్టింగ్ అనమాట. పాకిస్తాన్ అసలు ఆ కంట్రీకి ఏం, అసలు అది కంట్రీ లేపి పడేసేయాలన్నట్టు ఒక్కొక్కరు ముస్లిమ్స్ రగిలిపోతున్నారు ఇక్కడ కూడా. మ్యామ్ అదే విధంగా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఇష్యూస్ కానీ, పాస్ట్ ఇష్యూస్ కానీ, అంటే లైక్ ఇంతకు ముందు జరిగిన అటాక్స్ కానీ, వాటి గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇంతకుముందు కూడా అటాక్స్ అయ్యాయండి. లైక్ పుల్వామా ఇన్సిడెంట్ ఒకటి, అది 2019లో అయింది. అక్కడ 40 మెంబర్స్ సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ సోల్జర్స్ ని అటాక్ చేశారనమాట. అదే విధంగా నెక్స్ట్ దోడా ఇన్సిడెంట్, అది రీసెంట్ గా జరిగింది, లైక్ 2024లో జరిగింది. అక్కడ 4 మెంబర్స్ సోల్జర్స్ ని టెర్రరిస్ట్ బోర్డర్ లో కిల్లింగ్ అనేది జరిగింది. దాని తర్వాత రజూరి అండ్ పుంచ్ ఇన్సిడెంట్ జరిగింది అనమాట. అక్కడ 19 మెంబర్స్ సోల్జర్స్ అక్కడ చనిపోయారు. సో దీన్ని కంబాట్ చేయడానికి లైక్
ఈ అటాక్స్ ని కంబాట్ చేయడానికి ఈ రజౌరి అండ్ పుంచ్ ఇన్సిడెంట్ మీద ఆపరేషన్ సర్పవినాష్ ఒకటి, ఆపరేషన్ సర్వశక్తి అనేసి 2 ఆపరేషన్స్ చేశారు మా గవర్నమెంట్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇట్లా ఇవన్నీ ఈ ఇన్సిడెంట్స్ జరుగుతుంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే లైక్ ఎవరు ఎట్లా అటాక్ చేశారు, ఏమైంది, ఇవన్నీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది మనకి ఈ డ్రోన్స్ వల్ల కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కానీ, తర్వాత హెలికాప్టర్ సర్విలెన్స్ కానీ, మ్యాన్ పవర్ యూజ్ చేసి కానీ, వీటన్నిటిని యూటిలైజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు. ఓకే, ఎవరు అటాక్, ఇప్పుడు ఆల్మోస్ట్ 6 members అటాక్ చేశారని తెలుస్తుంది. బట్ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలిసిపోద్ది మనకి. మేడం ఈ ఇన్సిడెంట్ గురించి, ఈ ఇన్సిడెంట్ మీద అట్ ద సేమ్ టైం ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ టైంకి మోడీ గారు ఇక్కడ లేరు అని చెప్పేసి అన్నారు. ఆయన స్పందన ఎలా ఉంది అండ్ టిల్ డేట్ ఎలా ఉంది? యాక్చువల్లీ అది April 22 ట్యూస్డే రోజు జరిగింది. ఆఫ్టర్నూన్ ఇన్ బిట్వీన్ 2 to 3 మధ్యలో జరిగింది. యాక్చువల్లీ ఆ రోజు మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. అండ్ ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో ఇమీడియట్లీ హీ కేమ్ బ్యాక్ అనమాట. అండ్ అట్ ద మీన్ వైల్ హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా అమిత్ షా గారు, ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. వెళ్ళి ఆ ఇన్సిడెంట్ ఎక్కడైతే పహల్గామ్లో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో హీ రీచ్ దేర్ మోడీజీ. సో ఇక్కడ ఏమైందంటే మన హోమ్ మినిస్టర్ గారు, సో ఇక్కడ ఎట్లా అంటే నార్మల్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒకటి, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఏజెన్సీ, వీళ్ళందరూ కలిసి ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఎలా చేయాలి, నెక్స్ట్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 lakhs కంపన్సేషన్ ఇవ్వాలి, తర్వాత రూరల్ ఏరియాలో ఉన్న ఈ ఉంటారు కదా ఈ టూరిస్ట్ విజిటర్స్ వీళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయాలి, అంటే ఫర్ ద ప్రొటెక్షన్ అనమాట. ఇంకా చెప్పలేము కదా ఫర్దర్ గా ఏం జరుగుతుంది ఏందో చెప్పలేము. సో సెక్యూరిటీ, 1 type ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనేసి కొన్ని ఇవి తీసుకున్నాను అనమాట మెజర్స్. అండ్ మోడీ గారే కాకుండా అట్ ద సేమ్ టైం మిగతా వారు ఎవరైతే ఉన్నారో మన ఫైనాన్స్ మినిస్టర్ కానీ లేదంటే మోడీ గారి లేని టైంలో అమిత్ షాజీ గారు వెళ్ళారు. అండ్ అట్ ద సేమ్ టైం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ జీ గారు ఇనిషియేషన్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ ఉన్నారు మన జయశంకర్ గారు. వీళ్ళందరూ వెళ్ళడము, మీటింగ్, ఒక హై రివ్యూ మీటింగ్, అసలు ఏమైంది, ఎట్లా జరిగింది, అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఏంది, అక్కడ లూప్ హోల్స్ ఏంది, నెక్స్ట్ సొల్యూషన్స్ ఏంది, నెక్స్ట్ మెజర్స్ ఏంది, గవర్నమెంట్ ఏం మెజర్ తీసుకోవాలి, మొత్తం హై లెవెల్లో మీటింగ్ జరిగిందండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఆల్ ఓవర్ ఈ ఇన్సిడెంట్ కి మనకి ఆల్మోస్ట్ నేషనల్ కంట్రీస్ కూడా, వేరే కంట్రీస్ కూడా సపోర్ట్ చేసింది అనమాట, కండెమ్ చేసింది అటాక్ కి. లైక్ US కానీ UK కానీ అందరూ ఆల్మోస్ట్ మనకే సపోర్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకేంటంటే ఈ పాకిస్తాన్ కి మేజర్ సపోర్ట్ మాత్రం చైనా బ్యాక్ ఎండ్ ఉందనేసి ఒక ఇది, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కి చైనా సపోర్టింగ్ ఉంది. ఓకే, చైనా సపోర్ట్ తో ఇలా చేసి ఉండొచ్చు అన్న వార్తల్ని కూడా మనం వింటున్నాం. అట్ ద సేమ్ టైం సజీద్ అనే వ్యక్తి, అహ్మద్ సజీద్, అతను ఆయన మనము అంటున్నాం కదా, అదే సెక్యులరిజం కొంచెం మన దగ్గర ఉంది. ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ. యాక్చువల్లీ మన ప్రియాంబుల్లో, మన కాన్స్టిట్యూషన్ లో ఇండియా ఇస్ అ సావరిన్ స్టేట్, డెమోక్రాటిక్ రిపబ్లిక్, సెక్యులర్, ఈ టర్మ్స్ అన్ని మనం వాడింది ఎందుకంటే సెక్యులర్ మీన్స్, సెక్యులర్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, లైక్ హిందూస్ ముస్లిమ్స్ భాయ్ అన్నట్టు స్టార్టింగ్ నుండి ఉన్నాం మనం. ఆ మానవత దృక్పథంతో ఆ సజీద్ అహ్మద్ భాట్ సంథింగ్ అనే పేరు. సో ఆయన మాత్రం చాలా మంది ప్రాణాలు కాపాడిండ్రు. లైక్ ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్ అండ్ టెర్రరిజం హ్యాస్ నో రిలీజియన్. అది ఇదే పాయింట్ హైలైట్ చేస్తూ పాక్ వాళ్ళు ఫస్ట్ మాట్లాడారు అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ఏమో మేమే చేసామని చెప్పేసి కూడా అదే కదా, అది గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్. దిస్ TRF అగ్రీడ్ కదా, TRF అగ్రీడ్. అండ్ ఇంకోటి యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే కార్గిల్ వార్, స్టార్టింగ్ కార్గిల్ వార్ అనేది మనకి ఎప్పుడు జరిగిందంటే యాక్చువల్లీ May 18th, 1974లో న్యూక్లియర్ ఆపరేషన్ జరిగింది. మన దగ్గర న్యూక్లియర్ ఉంది అన్నట్టు మనం ప్రూవ్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైమ్ పాకిస్తాన్ ఆల్సో ప్రూవ్డ్ దట్ ఇట్ హ్యాస్ డన్ ద టెస్ట్ ఆన్ ద న్యూక్లియర్ ఆన్ May 18, 1998 అనుకుంటా. దాని తర్వాత ఇది నార్మల్గా అబ్దుల్ కలాం అప్పుడు సార్ ఉండే, సో పీస్ఫుల్ నెగోసియేషన్స్ చేశారు. ఇక మీద నుండి ఇండియా పాకిస్తాన్కి అసలు వాస్ వద్దు, మనం పీస్ఫుల్గా ఉండాలి అనేసి
వెళ్ళి మాట్లాడి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అప్పట్లో. బట్ ఆ మాట్లాడిన ఆ మీటింగ్ జరిగిన కొన్ని రోజులకి ఈ కార్గిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. కార్గిల్ వార్ లో నియర్లీ 5,000 మెంబర్స్, 5,000 అబోవ్ మెంబర్స్ సోల్జర్స్ చనిపోయారు మనోళ్ళు. బట్ ఎట్ లాస్ట్ విక్టరీ అనేది మనదే జరిగింది. అంటే ఇక్కడ ఈ కార్గిల్ వార్ ఏంటంటే యాక్చువల్గా పాకిస్తాన్ సోల్జర్స్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ద ఎంటర్ ఇన్ టు అవర్ బౌండరీస్ అనమాట. మాకు ఎల్ఓసి అని ఉంటుంది. ఆ ఎల్ఓసిలో ఎంటర్ అయినప్పుడు వార్ జరగడం అనేది జరిగింది, కార్గిల్ వార్. అంటే ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ పీస్ఫుల్ నెగోసియేషన్స్ జరిగిన తర్వాత కూడా వార్ జరిగింది అనమాట. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇప్పటికి పహల్గామ్ ఇన్సిడెంట్ తో ఇక్కడ వరకు ఆపకపోగా, వాళ్ళు చేసింది తప్పు అని ఒప్పుకోకపోగా, వాళ్ళ పాకిస్తానీ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు సపోర్టివ్ గా మాట్లాడుతూ ఆ దేశానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఎస్ ఇదేంటంటే యాక్చువల్లీ చేయడం మేకపోతు గాంభీరం అంటారు కదా, తప్పు చేసిండు బట్ స్టిల్ దే ఆర్ నాట్ అగ్రీయింగ్ దెన్ మిస్టేక్. పాకిస్తాన్ ఈ లోకల్ గ్రూప్స్ తో, ఈ టెర్రరిజం గ్రూప్స్ తో పాకిస్తాన్ కి ఆల్రెడీ వాళ్ళకి రిలేషన్స్ ఉంటాయి. బట్ స్టిల్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఖ్వాజా ఆసిఫియా సమ్మన్ పేరు, డిఫెన్స్ మినిస్టర్, ఆయన ఏమంటున్నారంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాక్ అండ్ అసలు మాకు సంబంధమే లేదు, అసలు మాకు తెలియదు ఇది జరిగినట్టు, అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు అని సింపుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇన్సిడెంట్, మేము రెస్పాన్సిబుల్ కాదు, అదేదో లోకల్ టెర్రరిస్ట్ వాళ్ళు చేసిండు అని ఈజీగా తీసిపడేయడం. అట్లీస్ట్ ఒక ఎక్స్క్యూజ్ కానీ, ఒక మానవత నేచర్తో అరే ఇలా ఇంకా ముందు జరగకుండా చూద్దాము, అది ఇది అసలు అట్లాంటి ఏం లేదండి. లైక్ వాటర్ వార్స్ అని, ఇదని అదని, ఇంకా వాళ్ళు తప్పు జరిగింది, ఆ తప్పుని వాళ్ళు ఎక్స్క్యూజ్ అడగాలి కదా. చేసిన తీవ్రవాదుల్ని వాళ్ళు పాకిస్తానీకి సంబంధించిన ఎవరైతే వీరులు అని చెప్పేసి పొగుడుకోవడం కూడా మనం చూస్తున్నాం వాళ్ళ లాంగ్వేజ్ లో. గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు కానీ టెర్రరిస్ట్ వాళ్ళే, అంటే దే ఆర్ అగ్రీయింగ్ దట్ వాళ్ళు ఏదో గ్రేట్ పని చేసినట్టు వాళ్ళు బయటకు వచ్చి అవర్ ఆర్గనైజేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్, మీరు ఇట్లా చేయకపోతే ఇంకా వాటర్ వార్స్ అనేది ఇండస్ వాటర్ కట్టలు చేయగానే వాళ్ళు అంటున్నారు కదా, మీరు నీళ్లు బంద్ చేస్తే మా యాక్టివిజం అటాక్స్ ఇంకా పెరుగుతాయి అనేసి. వాళ్ళు ఎక్కడ భయపడుతున్నట్టు ఏం అనిపించలేదు. బట్ ఇండియన్ పాపులేషన్ ఆల్మోస్ట్ 140 crores, we all people public support to మోడీజీ అని. ఆయన నెక్స్ట్ ఏ డెసిషన్ తీసుకున్నో we all support to him అన్నమాట. నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు ఇక్కడ షిమ్లా అగ్రిమెంట్ ఒకటి ఉంది. షిమ్లా అగ్రిమెంట్ లో ఏంటంటే ఇది ఎప్పుడు జరిగింది? షిమ్లా అగ్రిమెంట్ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ కి సపరేట్ చేసినాం, అప్పుడు కూడా మనము హెల్ప్ చేసినాం. అది ఇందిరాగాంధీ పీరియడ్ లో, ఇట్స్ 1971 December 16 అనుకుంటా. అప్పుడు ఆ వార్ జరిగినప్పుడు ఇట్లాంటి గొడవలు ఉండదు, అంటే వార్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వేరే కంట్రీస్ యొక్క సపోర్ట్ ని తీసుకున్నది. వేరే కంట్రీస్ ఎవరైతే మనకు అపోజిషన్ ఉన్నారో ఆ కంట్రీస్ సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళింది. సో అట్లాంటి టైంలో షిమ్లా అగ్రిమెంట్ అనేది ఒకటి జరిగింది మనకి. అది ఎప్పుడంటే 1971 లో ఈ వార్ అయింది పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ది. 1972 లో మనం ఒక డెసిషన్ తీసుకున్నాం షిమ్లాలో, ఏంటంటే పీస్ఫుల్ నెగోసియేషన్స్ ఫస్ట్ పాయింట్, ఇంకోటేమో ఎల్ఓసి కంట్రోల్, ఇంకోటేమో ల్యాండ్ రిక్లమేషన్, ఈ 3 points అండ్ డిప్లొమసీ ఆఫ్ బంగ్లాదేశ్ అని ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. ఈ 4-5 points వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ ఏం వచ్చింది మనకి పీస్ఫుల్ నెగోసియేషన్స్. అంటే మన ఇండియాకి పాకిస్తాన్ కి ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా వార్ జరిగినా కూడా we should not take support of other countries. Means no third country should involve in the matter. ఎందుకంటే నీకు నా గొడవ జరిగితే మనమే సాల్వ్ చేసుకోవాలి, వేరే కంట్రీస్ ని పిలవద్దు. అది ఫస్ట్ పాయింట్ అన్నమాట పీస్ ఆఫ్ నెగోసియేషన్ లో. ఇంకా లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది మన బోర్డర్స్ కు ఉండేది. మనం అక్కడ 740 kilometers వరకు ఆక్యుపై చేసుకున్నాం, లైన్ ఆఫ్ కంట్రోల్ ఆక్యుపై చేసి అక్కడ ఒక లైన్ గీసుకున్నాం అనమాట. వాళ్ళకి ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో అదొక బోర్డర్, అదొక కంట్రోల్, ఒక లైన్ గీసుకుంటాం కదా. ఇప్పుడు మీ ఇంటికి మా ఇంటికి ఏదో ఒక సరిహద్దు అనేది ఉండాలి కదా, దట్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ కంట్రోల్. అక్కడ బిఎస్ఎఫ్ వాళ్ళని పెడతాం మనం. లైక్ మన ఇప్పుడు సెక్యూరిటీ అంటే ఇండియన్ ఆర్మీ పోలీస్ ఉంటారు, సిఆర్పిఎఫ్ ఉంటారు, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఉంటారు,
తర్వాత బిఎస్ఎఫ్ ఉంటారు. బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కొంచెం ఒక ఏరియా ఉంటది, దట్ ఈస్ అ ఫ్లడ్ ప్రోన్ ఏరియా అన్నమాట. సో ఆ ఫ్లడ్ ప్రోన్ ఏరియా అక్కడ మంచిగా వెట్ గా ఉంటది కాబట్టి అగ్రికల్చర్ కి సూటబుల్ ల్యాండ్ అది. సో చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఆ ప్లేస్ అది దాటి లైన్ ఆఫ్ కంట్రోల్ ఎగ్జాక్ట్ కాకుండా మనం కొంచెం ఆ ప్లేస్ వదిలిపెట్టినాం. వై? బికాస్ ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ ద అగ్రికల్చర్ కదా, పూర్ ఫార్మర్స్ కి అగ్రికల్చర్ కి పనికొస్తామని మనం ఆ ఏరియాని కొంచెం we will allow the farmers to cultivate the crops there. ఎందుకంటే అది కూడా ఎకనామికల్ ఫ్యాక్టర్ కదా. అక్కడ బిఎస్ఎఫ్ ని పెడతారు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, లైన్ ఆఫ్ కంట్రోల్ కి అవతల. ఎందుకంటే ఫార్మర్స్ వెళ్తా ఉంటారు, వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది, లేకపోతే అటు నుండి బార్డర్ గ్రూప్స్ వీళ్ళకి అటాక్ చేస్తుందేమో, పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా అటాక్ చేస్తారేమో బార్డర్స్ అనేసి బిఎస్ఎఫ్ వాళ్ళని పెడతారు అక్కడ. సో ఈ ఫార్మర్స్ అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి, ఎవరైతే ల్యాండ్ అక్కడ కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళ ప్రొటెక్షన్ కోసం బిఎస్ఎఫ్ వర్క్ చేస్తుంది అక్కడ. ఎందుకంటే వీళ్ళు తెలియక ఇన్నోసెన్స్ కదా, ఫార్మర్స్ అంత ఎడ్యుకేటెడ్ మామూలుగా ఉండరు ఆ ప్లేస్ లో అంత ఉండరు, వాళ్ళకి తెలియదు. బై మిస్టేక్ గా బోర్డర్ క్రాస్ చేసి అటు వెళ్ళిపోతే అనవసరంగా వాళ్ళు షూట్ చేయడం ఏదో చేస్తారు, వాళ్ళకి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే తెలియదు, ఇవన్నీ కొన్ని తెలియదు కదా. సో టు ప్రొటెక్ట్ ద ఫార్మర్స్ ఇండైరెక్ట్లీ దీస్ బిఎఫ్ఎస్ ఇస్ వర్కింగ్ దేర్ అనమాట, ఎట్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఇట్లా చాలా పోలీస్ మనకి ఇవన్నీ ఫోర్సెస్ ఉన్నాయండి, చాలా ప్రొటెక్షన్ ఉంది మనకి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు సై అంటే సై అన్నట్టు లైక్ వాళ్ళకి వాళ్ళే తప్పు చేసామన్నది లేకుండా ఇంకా వార్ కి కూడా మేము సిద్ధమే అని చెప్పేసి మనుషుల్ని రేకెత్తించే విధంగా మాటలతో, అండ్ ఇక్కడ మనకి మతాల మధ్య విధ్వంసం. అదే కదా ఇప్పుడు ఇక్కడ మనది సెక్యులర్ స్టేట్ కాబట్టి మనం ఇక్కడ కలిసి ఉంటాం కాబట్టి ముస్లిమ్స్ కి హిందూస్ కి ఇక్కడ రిలీజియస్ గా గొడవలు స్టార్ట్ చేస్తే వాళ్ళకి ప్లస్సే కదా. వార్ మేము సిద్ధం అన్నట్లు లైక్ వాళ్ళే కవ్విస్తూ ఉన్న చర్యలను మనం చూస్తున్నాం. అలాంటిదే జరగబోతే అప్పుడు మోడీ గారైనా లేదా ఇండియా నుంచైనా లేదా ఈవెన్ వాట్ ఎవర్ ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ ఆఫ్టర్ 370 తీసేసిన తర్వాత ఆల్మోస్ట్ కాశ్మీర్ లో చాలా మంది దే ఆర్ వెరీ ఇండిపెండెంట్, దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మన గవర్నమెంట్. వాళ్ళు పాకిస్తాన్ లో కలవడానికి దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు కూడా మీరు కాశ్మీర్స్ కి అడిగితే ఇప్పుడు కూడా మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు చూడండి ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్. ఇప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చి వాంట్ ఇండియన్ గవర్నమెంట్ టు బి సపోర్టెడ్. మేము ఇండియాని కోరుకుంటున్నాం, పాకిస్తాన్ని కాదు, మాకు ఇండియానే కావాలి అనేసి బయటకు వచ్చి కాశ్మీరీస్ అక్కడ గొడవ చేస్తున్నారు. సో వాళ్ళకి మోస్ట్ ఇంట్రెస్ట్ షోయింగ్ టువర్డ్స్ ఇండియా మన సైడ్ అనమాట. ఈసారి వార్ జరిగితే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ లేదు, ఏం లేదు, ఆ 740 కిలోమీటర్స్ కూడా ఏం లేదు, మొత్తం కాశ్మీర్ని ఆక్యుపై చేసి పడేస్తారు మన ఇండియన్ గవర్నమెంట్.